ఎలిమినేట్ అయిన తర్వాత తను ఏవి చూపించారు బిగ్ బాస్ జర్నీ మొత్తము అది ఆయనకైతే ఎమోషనల్ ఏమో చూసే వాళ్ళందరికీ ఫన్నీగా ఉంది. ఎంత ఫన్నీ క్రియేట్ చేశాడో, ఎంత ఆయన సీరియస్నెస్, ఎంత ఆర్గ్యుమెంట్ చేశాడో ప్రతి ఒక్కటి అందులో ఉంది. చాలా మంచిగా అనిపించింది. అలాంటి ఏవి ఇంతవరకు ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట సీరియస్ మాట అయినా కొంచెం ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అని చెప్పడం, అది కూడా ఒక కన్నెట్ట వీటిలో చూసి ఒక ఫన్నీగా చేయడం చాలా మంచిగా అనిపించింది. సో ఆయన ప్రతి మూమెంట్ ఆయన అన్న ప్రతి మాట్లాడిన మాటలు కూడా ఒక ఫన్నీగా, ఒక ఎంటర్టైన్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. అలాంటి మనిషిని మనం మిస్ అవ్వడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఆయన ఏవితోనే కాదు, ఆయన జిల్లేటప్పుడు చేసిన 2 యాక్ట్లు కూడా బాగానే అనిపించాయి. ఎందుకంటే వాళ్ళని ఫేక్ రియల్ అందరూ వేయడం కూడా కొంచెం మంచిగా అనిపించింది. నిజంగానే వేసాడు, కరెక్ట్గా వేసాడు అనిపించింది. అంటే ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు అలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టిన వాళ్ళు ఎవరు లేదు. బట్ ఏం చేసిన దాంట్లో కూడా ఎగ్జాక్ట్గా అయితే ఇచ్చారని నాకు అనిపించింది. సో మనం ఆయన్ని ఎలిమినేట్ చేసుకోవడం మన దురదృష్టం అనుకుంటా. సో మన దురదృష్టం కాదు, అది హౌస్లో ఉన్న వాళ్ళు దురదృష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఎప్పుడు చూసినా సిల్లీ నామినేషన్స్, సిల్లీ మాటలు, అలాగే ఉన్న వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా పోద్దని నాకు అనిపిస్తుంది.